హాయ్ గైస్. అయితే నేను కొన్ని డేస్ బ్యాక్ మా అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అదే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నార్మల్గా ఒకరోజు నేను మా అంకుల్ వాళ్ళ పిల్లలు క్రికెట్ ఆడి ఇంటికి వచ్చేసాం. అప్పటికే ఈవినింగ్ అరౌండ్ 6:30 ఏమో అయింది. అంకుల్ వాళ్ళ పిల్లలు డిన్నర్ చేసి పడుకున్నారు. అంకుల్ వాళ్ళు అందరూ పడుకున్నారు. నేను కొంచెం లేట్ నైట్లో డిన్నర్ చేసి కాసేపు టీవీ ఆఫ్ చేసి సోఫాలో పడుకొని కాసేపు రీల్స్ చూసి సోఫాలోనే పడుకొని పోయాను. అయితే తర్వాత ఎగ్జాక్ట్గా నాకు టైం గుర్తులేదు, సడన్గా ఎవరో ఏడ్చినట్టు సౌండ్స్ వస్తున్నాయి. పెద్ద గట్టిగా ఎవరో అమ్మాయి ఏడ్స్తున్నట్టు సౌండ్స్ వచ్చాయి. కాళ్ళకు గజ్జలు కట్టుకొని ఎవరో అటు ఇటు తిరుగుతున్నట్టు సౌండ్స్ వచ్చాయి. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీసి బయట కాసేపు కూర్చొని ఆలోచిస్తున్నాను, అసలు ఈ సౌండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, సౌండ్స్ ఎవరు చేస్తున్నారో నాకు అసలు అర్థం కాలేదు. మళ్ళీ ఎవరో అమ్మాయి గట్టిగా ఏడుస్తున్నట్టు, కాళ్ళకు గజ్జలు కట్టుకొని అటు ఇటు తిరుగుతున్నట్టు సౌండ్స్ వచ్చాయి. ఆ సౌండ్స్ ఎక్కడ వస్తున్నాయో చూద్దామని నేను అటు ఇటు చూస్తుంటే అవి మా ఇంటి వెనకాలన్న 2 ఫ్లోర్ బిల్డింగ్ నుంచి వస్తున్నాయి. అసలు ఏంటో అర్థం కాక ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్తుంటే గజ్జల సౌండ్ ఇంకా ఎక్కువ వస్తుంది. వెళ్తుంటే ఇంకా ఎక్కువ అవుతుంది సౌండ్. అసలు ఏముంది అని దగ్గరికి వెళ్తుంటే సడన్గా 2 ఫ్లోర్స్ బిల్డింగ్ చుట్టూ ఎవరో 2 అమ్మాయిలు తిరిగినట్టు చాలా సౌండ్స్ వచ్చాయి. నేను సడన్గా భయపడి ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ పడుకుండా పోయాను. నేను పడుకున్నాక దాహం వేసిందని వాటర్ తాగుదాన్ని సోఫా నుంచి లేద్దామని చూస్తుంటే నా బాడీ అస్సలు లేవడం లేదు, నా కాళ్ళు చేతులు లేవడం లేదు. ఇక నా పని అయిపోయింది అనుకున్నాను. అప్పటికే అలానే కళ్ళు మూసుకొని పడుకొని పోయాను. మార్నింగ్ లేచి మా అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నాకు ఇలా సౌండ్స్ వినబడ్డాయి, ఎవరో ఏడుస్తున్నట్టు, ఎవరో కాళ్ళకి గజ్జలు కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నట్టు సౌండ్స్ వచ్చాయి. అసలు ఏం జరుగుతుందంటే, ఆ సౌండ్స్ నీకు కూడా వినపడ్డాయా అని అంకుల్ నన్ను అడిగాడు. అవును అంకుల్, నన్ను ఇలా అడుగుతున్నారంటే మీకు ఆల్రెడీ సౌండ్స్ గురించి తెలుసా? మాకు రోజు వినబడతాయి, మేము రోజు ఆ సౌండ్స్ వింటాం. అసలు ఏమైంది అంకుల్? ఒక 6 months బ్యాక్ ఇక్కడ ఇంటి వెనకాల 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది కదా, అందులో 2 అక్క చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. ఒక ఆమె డిగ్రీ చదువుతుంది, తన చెల్లె ఇంటర్మీడియట్ ఏమో చదువుతుంది. వాళ్ళిద్దరికీ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఊకే క్లాసికల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు సడన్గా వాళ్ళ ఇంట్లో పెద్ద శబ్దం మీద వచ్చి వెళ్ళి చూసాం. పెద్దమ్మాయి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసిందో మరి ఏం చేసిందో తెలియదు. ఇద్దరు షాక్ కొట్టి పడి అక్కడికి స్పాట్ డెడ్ అయ్యారు. అప్పటి నుంచి ఆ 2 ఫ్లోర్స్ బిల్డింగ్ అలాగే క్లోజ్ చేసి ఉంచారు. కానీ ఆ పిల్లలిద్దరూ మా ఇంట్లో చాలా మాతో కలిసిపోయినట్లే ఉండేవాళ్ళు. వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా సౌండ్స్ ఆ ఇంట్లో నుంచి వినబడ్డాయి. మరి ఇన్ని జరుగుతున్నా కానీ మీరు ఇంకా ఇంట్లో ఎందుకున్నారు అంకుల్? మేము వెళ్దామని ట్రై చేసాం, కానీ మేము వెళ్దామని ట్రై చేసేలోపు ఆ ఇంట్లో నుంచి సౌండ్స్ రావడం, మా ఇంట్లో ఏదో ఒకటి జరగడం, మా ఇంట్లో నుంచి సౌండ్స్ రావడం, మా ఇంట్లో ఏదో ఒకటి జరగడం, ఇల్లు వదిలి వెళ్ళడం మా వల్ల కావట్లేదని ఆ ప్రయత్నమే మానుకున్నాం. ఇదంతా అంకుల్ చెప్పాక నాకు చాలా భయం వేసింది. ఓకే, దట్స్ ఇట్ గైస్. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నేను వీడియో ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి కామెంట్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ గైస్.